అంటే నేను లిటిల్ హార్ట్స్ కన్నా రాజు వెడ్స్ రాంబాయిది ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే లిటిల్ హార్ట్స్ ఈజ్ ఎ వెరీ సేఫ్ బెట్. సినిమా చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది మనకి ఈ సినిమా కొడుతుంది అని. రాజు వెడ్స్ రాంబాయి ఈజ్ ఎ రిస్క్. రిస్క్ అంటే అది నిజంగా అది ఈటీవీ వాళ్ళు గట్టిగా నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని మేము ఒక ఇది వేసుకుని దాని మీద ఒక రిస్క్ తీసుకున్నాం. మేబీ వాళ్ళు చాలా రోజులు ట్రావెల్ చేశారు కూడా. రిస్క్ తీసుకున్నాం. యాక్చువల్లీ రిస్క్ అడిగితే లిటిల్ హార్ట్స్ కాదు, రిస్క్ వచ్చి రాజు వెడ్స్ రాంబాయి. ఓకే, బట్ లక్కీగా అందరూ హ్యాపీగా బయటపడ్డాం. ఏంటి సార్ అసలు ఇప్పుడు మీరు రిస్క్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ సినిమాల మీద అసలు మీ రిస్క్ ఎంత ఉండింది, ఎంత ఉంటుంది అసలు బేసిక్గా? అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒక సినిమా 3 crores అయింది అనుకోండి, మాకు పబ్లిసిటీ మినిమం 1.5 crore అవుతుంది. ఓకే, ఆ 1.5 crore రిస్క్ మాదే. ప్లస్ రిలీజ్ ఖర్చులు ఏదో వీపీఎఫ్ 40-50 lakhs అది. సో 2 CR మినిమం రిస్క్ ఉంటుంది. దాంట్లో ఏది పోయినా కూడా మాదే ఉంటుంది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి మీద కూడా 2 CR రిస్క్ అండి. 1.5 రిస్క్ ఉంది రిలీజ్. అంటే సెకండ్ వీక్ వచ్చేపాటికి ఓకే, స్టార్టింగ్ రోజు కదా 1.5 ఉంటుంది. ఓవరాల్ గా 2.2 దాకా వచ్చింది. ఇంకా రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది, ఇంకా పెర్ఫార్మ్ చేసే కొద్ది రిస్క్ తగ్గుతుంది. రిస్క్ తగ్గుతుంది.